5 నెలల అయింది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏర్పడి. తవ్వే కొద్దీ అప్పులు, తవ్వే కొద్దీ అవినీతి. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలుకి ఈ తవ్వకాలు ఎంతకాలం సాగే అవకాశం ఉందంటారు? అసలు ఈ అవినీతికి అంతే లేకుండా పోతుందా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతికి? ప్రజలు కూడా అదే బాగుంటున్నారు. ఈ అవినీతి ఏంది, ఏంది తప్పులు ఏందని చెప్పి ప్రజలు కూడా తలకాయ పట్టుకుంటున్నారు. పొరపాటును ఒక్కసారి గెలిపించినందుకు ఈయన మన జీవితకాలం చేసినా కూడా ఈ అవినీతి తగ్గట్లేదని ప్రజలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. గవర్నమెంట్ కూడా దాని గురించి గట్టిగా చర్య తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అసలు ప్రభుత్వం అసలు ఇంత 5 నెలల నుంచి ఎంత పోరాడుతున్నా సరే ఇంకా 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 వచ్చే అవకాశం అయితే కానొస్తా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 1750 కోట్లు అమెరికా కోర్టులో కేసులు. ఏందంటారు, ఇండియా సరిపోలేదంటారు అవినీతికి? పక్క దేశాలకు కూడా బాగా అంత స్థాయికి ఎదిగాయంటే ఒక్కసారి అవకాశం ఇచ్చిన రెండోసారి అవకాశం ఇస్తే అసలు ప్రపంచ దేశాన్ని ముంచేసేటట్టున్నాడు. కాబట్టి ప్రజలు పట్టుకుని నమ్మేటట్టు లేరు అతనే. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం నమ్మకంతో చంద్రబాబు గారికి ఓట్లేశారు. నమ్మకాన్ని చంద్రబాబు గారు నిలబెట్టుకుని వాటన్నిటిని క్లియర్గా తీసేసి మొత్తాన్ని క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అవినీతి సొమ్ము మొత్తం రికవరీ చేసి పేద ప్రజలకి ఏదన్నా వినియోగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే నిన్న చూసాము కాకినాడలో షిప్పు చేజింగ్ చేసి మరీ పట్టుకునే పరిస్థితి. పేదల బియ్యం, రేషన్ బియ్యం. ఏందంటారు, ఇంకా అధికారుల్లో మార్పు రాలేదా, లేదంటే ప్రభుత్వ వ్యవస్థలోనే ఎక్కడైనా లోపం ఉందనుకోవచ్చు అంటారా? అధికారుల్లో కూడా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా మార్పు రాలేదని అనుకోవాలి. రాకపోతే దానికి తగ్గట్టుగా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అధికారులు మొత్తాన్ని కూడా మార్చేసైనా సరే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అంతా ఉందని చెప్పి చెప్పుకున్నాం. మరి చూస్తే సూపర్ 6 హామీల అమలు ఒక పక్కన ముంచుకొస్తుంది. 6 నెలలు దగ్గర 5 నెలలు అయిపోయింది. రేపు జనవరి తోటి 6 నెలలు, డిసెంబర్ అయిపోతే కనుక 6 నెలలు. 6 నెలల్లో సూపర్ 6 అమలుకి ఏమైనా చర్యలు తీసుకుందంటారు అసలు ఈ ప్రభుత్వం? సూపర్ 6 అమలుకి కొన్ని తీసుకుంటూ ఉన్నారు. కానీ దాంతోపాటు ఈ జగన్ అవినీతికి సంబంధించి కూడా మొత్తం బయటకు తీసేసి అవినీతి సొమ్మును కూడా రికవర్ చేసుకొని పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించి మంచి పేరు తెచ్చుకోవాలని బాబు గారిని, కూటమి గవర్నమెంట్ని కోరుకుంది. ఏమన్నా అవకాశం ఉందంటారా సూపర్ 6 అమలు చేసే అవకాశం ఉందంటారా? ఉంది. ఈ జగన్ సొమ్ము కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే చేయడం కెపాసిటీ ఆయనకు ఉంది. కానీ పక్కన వాళ్ళు ఏమన్నా జగన్ తగినట్టు ఏమైనా అడ్డం తగ్గుతున్నారేమో నాకు ఒక చిన్న అనుమానం కలుగుతుంది. మధ్య కొన్ని బ్రేక్ పడుతున్నాయి పథకాలు. అవును, ఎందుకు? అదే జగన్మోహన్ రెడ్డికి గాలి పెట్టినట్టు ఈయన కూడా గాలి పెట్టి వెళ్ళారు, బయలుదేరారు. నాకు ఒక అనుమానం వస్తుంది. ఆ గాలి పట్టించుకోకుండా చంద్రబాబు గారు ఆయన విజయంలో ఆయన వెళ్ళిపోతే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చెప్తాను. అయితే సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే దాదాపు సూపర్ 6 అంటే కనుక ఒక్క పథకం, దీపం పథకం అమలు, దీపం పథకం అమలు చేయడానికి 5 నెలలు పట్టింది. మరి మిగతా పథకాలు అమలు ఎప్పుడు అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ఎలా చూడాలంటారు దాన్ని? ప్రతిపక్షాలు ఏముందండి, కష్టపడేవాడి పోయిన గవర్నమెంట్ చేసినటువంటి అవినీతి అయినా మా చూస్తాను, ప్రజలందరూ చూశాం కదా, వాటి బాధలు అనిపించాం కదా. వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ రావాలని కొంచెం టైం పట్టింది. ప్రజలు కూడా గమనించి ఆలోచించి నమ్మకంతో ఉంటే చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం మంచి చేసే అవకాశం ఉంది ప్రజలకి. అయితే కొంచెం అన్ని ఆలోచించి నమ్మకంతో ఎదురు కూటమి ప్రభుత్వం. మీరు ఎలా నమ్ముతున్నారు అసలు అమలు చేయగలరని ఎలా నమ్ముతున్నారు మీరు? బాబు గారి ఆలోచన, ఆయన పనితీరు అది చాలు నమ్మటానికి. కాకపోతే కొంచెం ఈ మధ్య ఏదన్నా గ్యాస్ కొట్టేవాడు బయలుదేరే వాళ్ళని కాసిన బాబు గారు అటువంటి జాగ్రత్త పడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ గ్యాస్ కొట్టేవాళ్ళు అంటే ఊరకు బురుడి మాటలు జగన్ గారు చెప్పారు. అది పూర్తిగా బోధన బాబు అంటే 175 స్లోగన్ తీసుకున్నారు. ఆ టైప్గా పక్కన గ్యాస్ కొట్టేవాళ్ళు మాటలు నమ్మకం అంటే బాబు గారు ఆంధ్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, మంచి పేరు చేసుకోగలుగుతారు. అట్నే ఆ గ్యాస్లో పట్టడానికి ఈయన కూడా ఆయన టైప్ అయిపోతాడు. కానీ బాబు గారు ఒక జాగ్రత్త పడి ఆయన మంచి ఆలోచనలు ప్రజలకు అభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఈ దేశాలకు జరిగే పనే అంటారా? ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ పదే అంటారు సూపర్ 6 అక్కడ, సంపద సృష్టి ఎక్కడ అంటున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? వాళ్ళు ఎవరు అన్నారని కాదు, బాబు గారు చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఆ కెపాసిటీ బాబు గారికి ఉంది. శాస్త్రం ఇప్పటికీ కొన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, కొత్త కంపెనీలు, పాత కంపెనీలు తీసుకొస్తున్నారు. మరి ఆయన ఆలోచనలో ఉన్నాడు, అభివృద్ధి చేసే ఆలోచన ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏదో ప్రతిపక్షం ఏదో బొమ్మలు ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈయన పని ఏం చేస్తూ ఉంటాడు, అభివృద్ధికి సంబంధించిన ఏం చేయాలి, ఏం చేస్తూనే ఉంటాడు. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అభివృద్ధి చేస్తారు వాళ్ళు.
ప్రజల్లోనే వ్యతిరేకత మొదలైంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి నిజంగానే వ్యతిరేకత అనేది బలంగా మొదలైందంట కదా, నిజమేనా? ప్రజల్లో వ్యతిరేకత రాదు, కాకపోతే వెయిట్ చూస్తున్నారు. అరే అది ఇంత చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడికి కూడా ఈ పోయిన ప్రభుత్వం చేసిన అవినీతికి వీటన్నిటికీ కొంచెం బ్రేక్ పడిందని ఆలోచిస్తున్నారు. ఎంతకాలం గత ప్రభుత్వం గురించి మాట్లాడేది? ఇంకా ఎంత కొంత తప్పదు, ఇంకొక 4-3 నెలల బట్టి ఆ ప్రభావం చూపే అవకాశం ఉంది గవర్నమెంట్ మీద. ఎందుకంటే అవన్నీ సరి చేసుకోవాలి కదా, దానివల్ల అవకాశం ఉంటుంది. ఆఫీసర్లు మార్చుకోవాలా, ఇప్పుడు అన్నట్టు పాత ఆఫీసర్లు పాత గవర్నమెంట్ లాగానే కొంతమంది నర్సింగ్ వాళ్ళు మార్చు ఇవన్నీ చేస్తే కొంచెం ఇంకొక 5 నెలలు టైం పెట్టే అవకాశం ఉంది. చూస్తారు టైం, ప్రజలుగా చూసే ఓటు బట్టి చూస్తే మాత్రం మేలు జరిగే అవకాశం ఉంది. మేలు జరిగే అవకాశం అయితే ఉందంటారు. అయితే ఓపిక బట్టి నమ్మకంతో చూడాలి బాబు గారి ప్రభుత్వం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే సూపర్ 6 అమలు అంటే ఎలక్షన్లకు 6 నెలల మొదలు అమలు చేయడం కాదు, వచ్చిన సంవత్సరం లోపు అమలు చేసేయాలి కదా మొత్తం అంటున్నారు కదా. అసలు నిజంగా అంత అవకాశం అనేది ఉందంటారు ఈ ప్రభుత్వానికి? అట్లాంటి అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా చేశాడు కదా. వాళ్ళు చేసినవన్నీ తప్పులని కప్పించుకుని తీసుకునేవాడిని మన మాటల. వాళ్ళు మామూలు అప్పులు చేశారు, మామూలు తప్పులు చేశారా? అక్కడ దోసుకున్నారు, ఎక్కడ దొరికిన డబ్బు కానీ భూములు కానీ మహిళలను కూడా ఎక్కడ అక్కడ ఏది ఇచ్చింది అన్నీ మనం చూసాం కదా. అవన్నీ మరి సర్దిద్దుకుని రావాలని టైం పట్టుద్ది. రాగానే వాళ్ళు చేశారా? 3,000 ఇస్తా అన్నాడు, 5 సంవత్సరాలకి ఇచ్చాడు, 1,000 రూపాయలు పెంచాడు. ఇవన్నీ ప్రతిపక్షం మాట్లాడతారు కానీ ప్రజలు గమనిస్తానన్నారు. నమ్మితే బాబు గారు నమ్మకం చేస్తాడు కూడా.